నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 ప్రభుత్వ పథకాలు లాంఛనంగా ప్రారంభమయ్యే పథకంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలకి మా కొడుకు పేరు అదే వాడి కృష్ణమ్మ ఒకసారి ఈ డిస్ట్రిక్ట్ ఒకసారి డిస్ట్రిక్ట్ అది కాదే చెప్పు దేవేంద్రమ్మ నీకు ఇల్లు వస్తుంది, ఇల్లు ఇస్తున్నాము. ఏళ్ళ మందికి ఇస్తాము. 5 లక్షల రూపాయలు మీటి కట్టుకుంటా. మీటి కట్టాలి ఇల్లు లేదా ఎలా ఉంటారు? భర్త ఏం చేస్తాడు? ఎవరు నేనేనా? ఎక్కడ పని చేస్తాడు? ఇప్పుడు కూర్చున్నాం. మరి ఇల్లు వస్తుంది. ఇది ఎవరిది? అది మా తమ్ముడు సార్. రాష్ట్రానికి ఈ రోజున మొట్టమొదటిగా ఇళ్ళ గురించి, ఇల్లు అనేది నాకు లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్టు కరెక్ట్ తప్పకుండా తెలియదు చెప్పనే ఆ లిస్టు తీసుకొని నేను కొన్ని ఇల్లు తిరిగి వచ్చిన. అంటే ఇంకా తిరగలేదు, సగం కూడా ఇంకా సగం తిరగలే, టైం అయితే అవుతున్నా. అందుకనే ఎవరైతే పేదవాళ్ళు నిజంగా పేదోడు ఇల్లు లేవో ఆ లిస్టు ఇచ్చేది. ఈ గ్రామానికి తక్కువ 40 ఇళ్ళు వస్తాయి. తక్కువ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ 40 నేను చూసొచ్చింది చాలా. చూస్తే 20 ఇళ్ళు కాడికి మాత్రమే రాసుకొని వచ్చాం. ఇంకా మళ్ళా 4-5 రోజులకు వారాలకు వచ్చి మిగతా సగం తిరిగి 20 పిల్లలు వరకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అయితే సార్ 20 పేర్లు చెప్పా, మాకు మళ్ళీ రాలేదు, బాధపడడం అవసరం లేదు. మళ్ళీ కరెక్ట్ వారం రోజులు 10 రోజులు వచ్చి మిగతా సగం కూడా తిరిగి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. రెండవది, దీంతో పాటుగా మీ గ్రామానికి సరే 40, 50, 80 ఇట్లా అనుకున్నాం. మీ ఊళ్ళో 100, 200 అవసరం ఉంటుంది. నేను 100, 200 అవసరం ఏలేదు. ఈరోజు నాకు కూడా లెక్క చెప్పాం. ఈ మొత్తం తాలూకాకు 3500 ఇచ్చిన కులాం తాలూకా. అంటే రాష్ట్రం మొత్తంలో 4,50,000 ఇస్తే కొల్లాపూర్ తాలూకాకు 3,500 వచ్చింది. సో ఆ ఇళ్ళను నేను తాలూకాలో అన్ని గ్రామాలకు పేదవాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయాలి. సో ఏ గ్రామంలో ఎంతమంది చూసి వాళ్లకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఇలా మొదలు పెట్టిన శ్రీకారం అంటే